అందరికీ నమస్కారం. పొద్దున్నే బేరాలాడి మరీ మొక్కలు కొన్నాను. ఇంటి ముందుకి మొక్కలమ్మే అతను వస్తే తన దగ్గర తీసుకున్నాను. ఎంత పెట్టి కొన్నాను, ఏ మొక్కలు కొన్నానో ఇప్పుడు నేను చెప్తాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి. చిన్న వీడియో అయినా సరే మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది. నేను 3 మొక్కలు ఏం తీసుకున్నానంటే కరివేపాకు, రోజ్మెరీ ఇంకా బొండు మల్లె, ఈ 3 మొక్కలు తీసుకున్నానండి. 3 మొక్కలు అయితే చాలా హెల్తీగా ఉన్నాయన్నమాట. మొక్కలు అమ్మే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు మాత్రం హెల్తీ మొక్కలు తెస్తారు. వాటికి ఎటువంటి పెస్ట్ అనేది లేకుండా కొంచెం ఏజ్ ఉన్న మొక్కలు అంటే ముదురు మొక్కలు తెస్తారనమాట. అలాంటి మొక్కలు మనం ఇంటికి తెచ్చుకున్న తర్వాత నాటుకుంటే 100% సక్సెస్ అవుతాయి. ఎప్పుడైనా సరే మీరు మొక్కలు తెచ్చుకోవాలనుకుంటే మాత్రం చిన్న మొక్క కంటే కూడా కొంచెం మెచ్యూర్ అయిన మొక్కను తెచ్చుకోండి. ఇక్కడ చూసారు కదా, రోజ్మెరీ అయితే చాలా బాగుంది. స్టెమ్ కూడా కొంచెం లావుగా ఉందన్నమాట. ఇంతకుముందు నేను రోజ్మెరీ తీసుకుంటే అవి సన్నగా ఉండింది, రాలేదు, చనిపోయింది. కరివేపాకు కూడా ఇంతకుముందు నా దగ్గర ఉండిందండి. నేను చేసే చిన్న పొరపాటు వల్ల అది చనిపోయిందనమాట. మళ్ళీ ఇంకోటి తెచ్చుకున్నాను. అదేనండి, ఇంకోటి తీసుకున్నాను. మల్లె మొక్క అయితే ఒకటి చిన్నది ఉంది, కానీ ఇదేమో బొండు మల్లె అంట, అందుకని తీసుకున్నాను. అది కూడా చాలా బాగుంది. మొక్కల్ని మనము ఇలా ఇంటికి తెచ్చుకునేటప్పుడు పాలీ బ్యాగ్లో ఉంటాయి కదా, వాటిని ఒకసారి చెక్ చేసుకోండి. వాటిలో ఏదైనా సరే పెస్ట్ ఉండొచ్చు, లేదంటే ఫంగస్ అనేది ఏదైనా సరే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మిగతా మొక్కలతో పాటు ఉంటాయి కాబట్టి ఒకసారి పాలీ బ్యాగ్స్ని చెక్ చేసుకోండి. అడుగున ప్లేట్లు ఎందుకు పెట్టానో కూడా మీకు వీడియోలో చెప్తాను. వాటర్ ఇచ్చేటప్పుడు కూడా పైన నుంచి ఇవ్వండి. ఎందుకంటే మీరు ఒకసారి గమనిస్తే నర్సరీలో కూడా వాళ్ళు ఎక్కువగా పైనుంచి మొక్కలకి వాటర్ని తీస్తారు. అలా ఇవ్వడం వల్ల మొక్కలు చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతాయి. మనం ఇంటికి తెచ్చిన తర్వాత మొక్కలు కొంచెం వాడిపోతున్నాయి, డల్గా ఉన్నాయంటే రీజన్ ఏంటంటే అది. ఇంకోటి ఏంటంటే వాటర్ ఎప్పుడు కూడా మాయిస్ట్గా ఉండేలా చూసుకోవాలి. జనరల్గా మనం ఏం చేస్తాము, పైన కొంచెం సాయిల్ డ్రైగా అయినప్పుడు ఇస్తాం కదా, రోజ్మెరీకి అయితే అలా కాదండి. సాయిల్ మాయిస్ట్గా ఉండేలా చూసుకోవాలి. ఇంకా ఇలా పాలీ బ్యాగ్లో ఉన్న మొక్కలకైతే అసలు సాయిల్ అనేది డ్రై అవ్వకుండా చూసుకోవాలి. అంటే మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోవాలి. నీడలో పెట్టుకోవాలి, లేదంటే పార్షియల్ సన్లో ఎట్లయినా, లేదంటే పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటి దగ్గర పెట్టుకోవచ్చు. మార్నింగ్ సన్లైట్లో పెట్టుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఎండలో మాత్రం అసలు పెట్టకండి. పాలీ బ్యాగ్ని మళ్ళీ చెప్తున్నాను, ఇందులో నత్తలు అవి ఇవన్నీ ఉండే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసి జాగ్రత్తగా పెట్టుకోండి. ఇంకా అడుగున ప్లేట్లు ఎందుకు పెట్టానంటే మనం వాటర్ ఇచ్చినప్పుడు కింద వాటర్ అనేది కలెక్ట్ అవుతాయి. ఆ తేమ అనేది ఎప్పుడు రూట్స్ ద్వారా మొక్కకి అందుతూ ఉంటుంది కాబట్టి నేను ఈ ప్లేట్లు అనేది పెట్టాను. అంతేకాకుండా సాయిల్ అనేది డ్రైగా ఉండకుండా చూసుకోండి. వీలైతే 2 పూట్లైనా సరే వాటర్ అనేది ఇవ్వాలి. అవసరమైతేనే ఇవ్వండి. మళ్ళీ ఎక్కువగా వాటర్ ఇస్తే మాత్రం ఫంగస్ అనేది అటాక్ అవుతుంది. వీటికి ఏదైనా సరే పెస్ట్ ఉంటే నీమ్ ఆయిల్ అయినా సరే స్ప్రే చేయండి. ఫంగస్ అటాక్ అయి ఉంటే కొంచెం ఫంగిసైడ్ ఇవ్వండి. వారం తర్వాతనే వీటిని నాటుకోవాలి. ఈలోపే మనం మట్టి అనేది కలిపి పెట్టుకోవాలి. ఎండలో మాత్రం పెట్టకండి. ఇంకే వేరే ఏ ఫర్టిలైజర్స్ కూడా అవసరం లేదు. మీకు ఇవ్వాలనుకుంటే సీవీడ్ ఫర్టిలైజర్, ఫంగిసైడ్, లేదంటే ఎప్సమ్ సాల్ట్, ఈ 3 అవసరమైతేనే ఇవ్వండి. లేదు మా మొక్కలు హెల్తీగా ఉన్నాయంటే మాత్రం బియ్యం కడిగి నీళ్ళైనా నార్మల్ వాటర్ అయినా సరే ఇవ్వచ్చు. వారం పాటు ఎక్కువగా వేరే ఫర్టిలైజర్స్ ఇచ్చి వీటిని ఇబ్బంది పెట్టకండి. వాటర్ ఇచ్చే విషయంలో మాత్రం చూసి జాగ్రత్తగా ఇవ్వండి. మొక్కలు మాత్రం వాడిపోకుండా చూసుకోండి. మరి వీటి ప్రైస్ ఎంత అంటే 350 రూపాయలు తీసుకున్నాడండి. అస్సలు తగ్గించలేదు, చాలా కాస్ట్లీ అనిపించింది. మరి ఎక్కువ అంటారా తక్కువ అంటారా ఒక కామెంట్ చేసి మరి చెప్పండి. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం.